మార్వాడి గోపాకి సంబంధించిన పగడిపల్లి శ్యామ్ పేరుతో బాగా ఫేమస్ అయినాడు. ఆయన మాట్లాడుతుంటే నేను చూసినాను. ఆయన కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంది, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ పిల్లోడు తమిళనాడుకు సంబంధించిన బీసీకే పార్టీకి సంబంధించిన ఆధారంగా సికింద్రాబాద్ లోక్సభ సంబంధించిన పోటీ చేసింది. దాని ప్రాపర్ అఫిడేవిట్ అవన్నీ చదివితే తర్వాత ఏం తెలిసింది అంటే యాక్చువల్లీ క్రిస్టియన్. పగడిపల్లి శ్యామ్ సన్ అన్న పేరు, శాంసన్. బయట అందరికీ ఏం చెప్తున్నాడు, తెలంగాణ శ్యామ్. వేదికల ముందు మాట్లాడేటప్పుడు బొట్టు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఏమైపోయింది అంటే యాజ్ పర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు, ఏదైతే వెనుకబడ్డ కులాలకు చెందిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు హిందూ సమాజంలో ఉండి ఈ కులపరమైన వివక్షకు గురైనారో వాళ్లకు రిజర్వేషన్ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం. కానీ వాళ్ళ స్వలాభం కోసము ఏదో బూచి చూపించి క్రైస్తవ మతం తీసుకొని క్రైస్తవ మతారం పోయిన తర్వాత అక్కడ పాస్టర్ల ఒక మోటివేషన్తో ఈ రకమైన యాక్చువల్గా షెడ్యూల్ కులాలే కాదు, ఒకసారి మతం మార్చుకుంటే బీసీసీ కిందకి వస్తారు. ఇట్లాంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మేము ఇంకా దళితులము అని దుష్ప్రచారం చేసుకుంటా, దళితుల వేదిక మీద మాట్లాడుకుంటా దళిత సమాజాన్ని నిజంగా మభ్యపెడితే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, హిందూ సభ్యత నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఇదంతా కూడా ఒక కుట్ర, చర్చ్ ఓరియంటెడ్ కుట్ర ఇది.